హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిస్ గోదావరి కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, కిచిడి. రాగులు రవ్వ ఇంకా జొన్న రవ్వతో కిచిడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. దాంట్లో మనం నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయ్యింది. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొన్ని పల్లీలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, ఒకటే ఆనియన్ అండి, పచ్చిమిర్చి, కొంచెం బఠానీ వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్, అలాగే గుప్పెడు తోటకూర తీసుకున్నా. ఏమైనా ఆకుకూరలు వేసుకోవచ్చు. నేనైతే తోటకూర వేసుకుంటున్నా. ఇది కూడా మంచిగా కొంచెం ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అవుతుంది కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లో కాస్త ఉప్పు, హెల్త్కి చాలా మంచిది. ఒక కప్పు తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. రాగులు, జొన్నలు అంటే హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు దీన్ని. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్. పొద్దున్నే ఇడ్లీ, దోశ, చట్నీ ఇవన్నీ హడావిడి లేకుండా సింపుల్గా ఇది చేసేసుకుంటే ఒక కప్పు అట్లా పిల్లలకి ఈజీగా తినేస్తారు. డైజెషన్ కూడా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి టమాటాలు, ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒక 20-30% ఫ్రై అయితే చాలు. మిగతాదంతా మనం విజిల్ పెట్టేసుకుంటాం కాబట్టి దాంట్లో కుక్ అయిపోతుంది. మరి ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న పెసర్లు వేసుకుందామండి. ఒక కప్పు పెసర్లు. ఇవన్నీ టేస్ట్ చాలా ఎక్కువ యాడ్ చేస్తాయి. చూసారా, మంచిగా మగ్గినవి. పెసర్లు, పల్లీలు స్మెల్ మంచిగా వస్తుందండి ఫ్రై చేస్తుంటే. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రాగి రవ్వ అండి, ఒక కప్పు జొన్న రవ్వ, ఒక్కొక్క కప్పు వేసాను. ఇది కూడా 1-2 సార్లు మంచిగా దాంట్లో ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ నేను కొబ్బరి పాలు తీసుకున్నా. ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నా. ఇది కూడా టేస్ట్ కోసమేనండి. కొబ్బరి పాలు లేకపోతే మనం దీన్ని వేయని అవసరం లేదు, వాటర్ వేసేసుకోవచ్చు. సెకండ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా. మూడో గ్లాస్ వాటర్ పోస్తున్నా. 4 గ్లాసులు, 5 గ్లాసెస్. ఇది 250 ml ఉంటుందండి ఈ గ్లాసు. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. రాగిపిండి, జొన్నపిండి వచ్చి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఉంటుంది. సగం జొన్నపిండి, సగం రాగిపిండి ఈ గ్లాస్తో. ఓకేనా? ఇప్పుడు అన్నీ వేసుకున్నాక దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. దీంట్లో అల్లం వెల్లుల్లి ముక్కలు వేయించినప్పుడు ఆ వీడియో మీకు స్లిప్ అయ్యిందండి. ఫ్రై చేసినప్పుడే అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద చేసి అవి కూడా ఫ్రై చేయాలి. సారీ, ఏమనుకోకండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు 4 విజిల్స్ అయితే రానిద్దాం.
ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసారా, మంచిగా అయ్యింది. అయిపోయిందండి, చూడండి. ఇలానే తినొచ్చు, లేకుంటే ఇంకొంచెం గట్టిగానే చేసుకోవచ్చు. దీంట్లో పచ్చడి మనం పెట్టుకుని తిన్నా బాగుంటుంది, డైరెక్ట్ ఇలా తినేసినా కూడా బాగుంటుంది. నేనైతే ఇది లంచ్ బాక్స్లో పెడుతున్నాను, తినడానికి టైం లేదు వాళ్ళకి. ఫైనల్గానైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక ఉడికించి దింపేసుకుందాం. నేనైతే ప్యాక్ చేసేసుకున్నానండి. ఎంతో టేస్టీ రాగి జొన్న కిచిడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.